శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. వైశ్యరాజు లక్ష్మీనారాయణ రాజును కాశీబుగ్గలోని టీ స్టాల్ వద్ద ఆమదాల వలసకు చెందిన 6 వ్యక్తులు 2 కార్లలో వచ్చి బలవంతంగా కార్లలో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. బాధితుడి భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి కారును వెంబడించారు. పోలీసుల వెంబడింపుతో కిడ్నాపర్లు లక్ష్మీనారాయణ రాజును నరసన్నపేట దగ్గర వదిలిపెట్టి పారిపోయారు. పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ రాజు అంటే మాది పలాస. నా సొంత ఊరు ఆమదాల వలస. నా సొంత ఊరు ఆమదాల వలసలో మా తాతల నుంచి వస్తున్న ఒక బిల్డింగ్ మాకు ఉంది. అది 2019లోని జామ్ చంద్రశేఖరరావు వారి కుటుంబ సభ్యులకు అద్దెకి ఇచ్చాను. ఆ అద్దెకి ఇంట్రెస్ట్ అద్దె లేకుండా 65 లక్షలు బాగా బందకి ఇచ్చాను. తదుపరి బ్యాంక్ లోన్ ఒకటి ఉండడంతో వాళ్ళు ఆ డబ్బులు కట్టి బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేశారు. అందు నిమిత్తం వాళ్ళకి ఆ బిల్డింగ్ మార్టిగేజ్ చేసి రిజిస్టర్డ్ మార్టిగేజ్ చేసి ఇచ్చాను. కాలపరిమితి 2029 వరకు పెట్టుకొని ఆ 29 తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి కండిషన్తో ఇప్పుడేమో ఒక 6 నెలల నుంచి ఆ బిల్డింగ్ మాకు రిజిస్ట్రేషన్ చేయండి అనేసి ఒత్తిడి చేస్తున్నారు. నేను బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేయను, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పాను. అలా ప్రయత్నం చేస్తుంటే ఈ తరుణంలో మాకు బిల్డింగే కావాలని పేచి పెట్టి నాకు ఒత్తిడి చేస్తున్నారు. వారం 10 రోజుల నుంచి బెదిరిస్తున్నారు. నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేయవో చూస్తామనేసి. మీకు బెదిరిస్తుంది ఎవరండి? బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి. బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పుట్టినూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు. 4-5 సార్లు మా ఇంటికి వచ్చారు ఈ మధ్యకాలంలోనే. మీరు వారం 10 రోజులు